ప్రజాదళం న్యూస్. నేటి వార్తల ముఖ్యాంశాలు. ఏప్రిల్ 15, 2025. తెలంగాణలోని 4 మండలాల్లో భూభారతి అమలు. తెలంగాణ రాష్ట్రంలోని 4 మండలాల్లో భూముల డిజిటల్ సర్వే మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిన భూభారతి పథకం అమలులోకి రానుంది. ఏపీ తీరంలో 61 రోజులపాటు చేపల వేట నిషేధం. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏప్రిల్ 15వ తేదీ నుండి 61 రోజులపాటు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చేపల సంతతిని పరిరక్షించేందుకు తీసుకున్న చర్య. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 15 గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. 5వ రోజు ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రాణా. ఉగ్రవాద కేసులో నిందితుడైన తహవూర్ రాణా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కస్టడీలో 5వ రోజుకు చేరుకున్నాడు. అతడిని అధికారులు విచారిస్తున్నారు. కాలిఫోర్నియాలో భూకంపం తీవ్రత 5.2గా నమోదు. అమెరికాలోని కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. రోమ్లో అమెరికా ఇరాన్ మరో విడత అణుచర్చలు. ఇటలీ రాజధాని రోమ్లో అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య మరో విడత అణుచర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారించారు. ఐపీఎల్లో లక్నోపై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.